అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు మీరు, కుటుంబాలు, పిల్లలంతా కూడా, బంధుమిత్రులంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా? మన ప్రభు నిన్నటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానముగా కానుక ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాము కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే నిర్గమాకాండంలో నుంచి 19వ అధ్యాయము 5వ వచనం. నిర్గమాకాండము 19వ అధ్యాయము 5వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 19 వర్సెస్ 5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య మగుదురు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనమందరం కూడా దేవునికి స్వకీయ సంపాద్యము. ఈరోజు దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నటువంటి ఆయన సొత్తైన ప్రజలు మనం ఈరోజు దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడలా అన్నాడు దేవుడు. దేవుని యొక్క మాట మనం వినేవారిగా ఉండాలి. దేవుడు ఒక ఆజ్ఞ, ఒక మాట చెప్పినాడంటే దాంట్లో ఒక అర్థం అనేది ఉంటుంది అనమాట. దాని వెనక ఒక మంచి అర్థం ఉంటుంది అనమాట. దేవుడు ఊరికనే చెప్పడు. ఆయన చెప్పినాడంటే అందులో ఏదో ఉంటది అని మనం గుర్తెరిగి ఉండాలి. హల్లెలూయా. ఆదాము అవ్వలకి ఏదోను తోటలో ఉంచి వారికి దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములన్నీ కూడా మీరు ధారాళంగా నిరభ్యంతరంగా మీరు తినవచ్చును. తోట మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు ఫలం ఒక్కటి మాత్రం మీరు తినకండి అని చెప్పినాడు దేవుడు. హల్లెలూయా. దేవుని యొక్క మాట శ్రద్ధగా వినాల్సినటువంటి వీరు ఆయన నిబంధన చూడండి మీరిపోయినారు. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన అన్నాడు దేవుడు. ఆ నిబంధన యొక్క మాటను ఆదాము హవ్వలు మీరినారు. మీరడం ద్వారా ఏమైపోయింది? ఏదోను తోటలో నుంచి వాళ్ళు బయటికి త్రోసివేయబడ్డారు. హల్లెలూయా. ఆశీర్వాదం అనేటువంటి ఆ తోటలో నుంచి వాళ్ళు శాపంలోనికి గెంటి వేయబడ్డారు. హల్లెలూయా. కాబట్టి ఆయన మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. బలులు అర్పించట కంటే ఆయన మాట వినుట శ్రేష్టము. దేవుడు ఒక మాట చెప్పినాడంటే ఆ మాటకు మనము కట్టుబడి ఉండాలి, అనుసరించి నడుచుకోవాలి ఆ మాటని. ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నాడంటే దాంట్లో ఏదో మర్మం దాగి ఉంది, ఏదో మరి మంచి మాట దేవుడు చెప్తున్నాడు, దాంట్లో ఎంతో అర్థం ఉంది అని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో దేవుడికి ఈరోజు మనం స్వకీయ సంపాద్యం అవుతాం అన్నమాట. ఆయన సొంత ప్రజం అయిపోతాం మనం, ఆయన బంధువులమి, ఆయన కుమారులం అయిపోతాం మనం, స్వకీయ జనము. ఈ దేశంలో మీరు నాకు స్వకీయ జనం అవుతారు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ దేశంలో మీరు నాకు సమస్త దేశ జనులలో మీరు స్వకీయ సంపాద్యం అగుదురు. చూడండి, సమస్త జనుల కంటే మనము ఆ దేశంలో దేవుడికి మనము స్వకీయ సంపాద్యం అంటున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మాట మనము వినాలి. ఆయన మాట ఎందుకు చెప్తున్నాడంటే మనము గ్రహించాలి. ఫస్ట్ మనం గ్రహించే వారం ఉండాలి. ఆదాము గ్రహించలేదు, అవ్వ గ్రహించలేకపోయింది. ఇంత ఆహారం ఇచ్చినాడు దేవుడు మనకి. దేవుడు అది తినొద్దన్న దాన్ని ఎందుకు మనం ఆశపడాలి? పెద్దలు అంటారు కదా, దురాశ దుఃఖానికి చేటు. దురాశ పడ్డారు. అది తింటే ఏమవుతుంది? మనిషి యొక్క జ్ఞానము ఈ రోజుల్లో ఆ యొక్క అవ్వ ఆదాములో నుంచేటువంటి జ్ఞానం ఈరోజు ప్రజల్లో క్వశ్చన్స్ వేస్తాం మనం. తింటే ఏమవుతుంది? తినొద్దు అన్నారు కదా, తింటే ఏమవుతుంది? దాన్ని చెక్ చేయాలి అనేటువంటి జ్ఞానం ఈ రోజుకి మనిషిలో చాలా గొప్పగా పుట్టినదనమాట. పుట్టుకతోనే చూడండి, భక్తిహీనులు అంట పుట్టుకతోనే అధిక జ్ఞానంతో పుట్టుతారని దేవుని లేఖనాలు సెలవిస్తుంది కదా. ఈరోజు దేవుని మాటకు మనం లోబడితే చూడండి, ఈరోజు దేవుని నామాన్ని మనం ఎంతో అవమానపరుస్తున్నాం. ఈరోజు తల్లి తండ్రి చెప్పిన మాట వెనక బిడ్డలు వెళ్ళి అనేకమైనటువంటి
పాపం చేసి చెడ్డ పేరు తల్లిదండ్రులకు తీసుకొచ్చినప్పుడు అక్కం వాళ్ళు, ఏం కుమారుని కన్నవయ్యా, పోయి భలే కుమార్తెని కన్నవే అని అన్నప్పుడు, వాడు తప్పు చేసి ఇంటికి వచ్చినప్పుడు మరి జనాలు అక్కం వాళ్ళు చూసి, వాడు చేసే తప్పును చూసి, ఏం కుమారుని కన్నవయ్యా, ఎందుకు ఈ బ్రతుకు మీకు అన్నప్పుడు తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, వాళ్ళ మనస్సు ఎంత బాధపడుతుంది, వాళ్ళ హృదయం ఎంతో నొచ్చుకుంటుంది అనమాట. కాబట్టి మన ప్రభు అయిన దేవుడు కూడా మన తండ్రి, ఆత్మీయ తండ్రి ఆయన. చూడండి, ఈరోజు ఆయన మాట వెనక మనము అనేక పాపంలో, శాపంలో పడినప్పుడు, అప్పుల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, సమస్యల్లో పడినప్పుడు దేవుని నామను అవమానపరచబడుతుంది. తండ్రికి ఎంత చెడ్డ పేరు వస్తుంది తెలిసిన మన ప్రభువుకి తెలుసుకోవాలి మనం. ఈరోజు ఎంత చెడ్డ పేరు కలుగుతుందంటే మనకి అంత చెడ్డ పేరు వస్తుంది అనమాట తల్లిదండ్రులకు కదా. ఈరోజు దేవుడు కూడా అనుచరుల మధ్యలో నా మధురమైన నామం అవమానపరచబడుతుంది మన ఈ యొక్క నామకార్థ క్రైస్తవుల ద్వారా. దేవుని మాట వెనక చూడండి, మాట అన్ని చూడండి, ఉరికిన మందిరానికి పోయి రావడం అంటే రావడం కాదు, కానీ దేవుని మాట విని దానికి లోబడాలి. దేవుడు ఒక మాట చెప్తున్నాడంటే దాంట్లో అర్థం ఉంటుంది, దాంట్లో ఎంతో గొప్ప మర్మం దాగి ఉంటుంది. ఆయన చెప్పాడంటే ఖచ్చితంగా మనం చేసినామంటే సమస్త దేశములలో దేవునికి మనం స్వకీయ సంపాద్యం అవుతాము అని దేవుని లేఖనాలు చదివిస్తున్నాయి. హల్లెలూయా! ఎంత మర్మమైన మాట అండి. చూడండి, యాకోబుని దేవుడు నాకు స్వకీయ జనం అన్నాడు. 135వ కీర్తనలో చూడండి, 4వ వచనం. 135వ కీర్తనలో చూడండి, 135వ కీర్తనలో 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. హల్లెలూయా! ఇశ్రాయేలు దేవుడు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు కదా. ఎందుకంటే మరి ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఒక రాత్రి అంతా కూడా పోరాడి గెలిచినటువంటి, దేవునితో గెలిచినటువంటి గొప్ప వ్యక్తి ఇశ్రాయేలు, యాకోబు. హల్లెలూయా! కాబట్టి ఆయన నీవు నాకు స్వకీయ జనము అన్నాడు అనమాట. ఒక దేశమే యాకోబు యొక్క దేశం ఉద్భవించింది, ఇశ్రాయేలు సంతతి విస్తరించింది అనమాట. నాకు మీరు స్వకీయ జనము అన్నాడు ఆయన. యాకోబు నీవు నాకు స్వకీయ జనము అన్నాడు. స్వకీయ జనం అంటే ఆయన సొంత జనము, ఆయన సొంత వాళ్ళ బంధువులు ఉన్నారు కదా, అలాగే మన వాళ్ళందరినీ కూడా ఆయన స్వకీయ జనముగా, అబ్రహాము దేవునికి స్నేహితుడు, సొంత మరి ఆ స్నేహితుడు వలె ఉన్నాడు. ఈరోజు మనకు సొంత కుమారులమే, కుమార్తెలుగా దేవుడు ఆయన సొంత ప్రజలుగా, ఆయన బంధువులుగా, ఆయన గృహంలో ఒక సొంత ప్రజలుగా మనము ఈరోజు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మాటకు లోబడతావా? ఈరోజు ఆయన మాట శ్రద్ధగా వింటావా? ఆయన మాట శ్రద్ధగా విని, మీరు నా మాట శ్రద్ధగా వినాలి, నా నిబంధన అనుసరించి నడిచినట్లా సమస్త దేశంలో మీరు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దయచేసి ఆయన మాటకు లోబడాలి. మనం దేవుని మాటకు లోబడితే, ఆయన వాక్యం చదువుకొని దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినాడు, ఈ మాటకు నేను కట్టుబడి ఉండాలి, నేను మీ నిబంధన మీరకూడదు, నా తండ్రి ఏదో చెప్పాడు అది వినాలి, దాంట్లో ఏదో మర్మం దాగి ఉంది, దీన్ని మీరకుండా చెప్పిన మాట వింటే నేను గొప్పవాడిని అవుతానని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో, నీ ఆత్మీయ కళ్ళు తెరవబడతాయో, నువ్వు దేవునికి స్వకీయ సంపాద్యం ఆగిపోతావో, ఈ భూలోకం అంతా సమస్తం నీదే, నువ్వు ఫలిస్తావు, విస్తరిస్తావు, నీ కుటుంబం ఆనందకరంగా సంతోషకరంగా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ఈరోజు దేవుని మాట వింటావా శ్రద్ధగా? ఆదాముల హవ్వల వలె తృణీకరించి శాపగ్రస్తులుగా మారుతామా? వద్దు. ఈరోజు మన కుటుంబం దీవించబడాలి, దేవునికి సొంత ప్రజలుగా మనం ఉండాలి. ఈరోజు నా బిడ్డలు అనాలి దేవుడు మనం చూసి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. వీడియో చూస్తే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దయచేసి దేవుడు మీ కుటుంబాలను ఖచ్చితంగా దీవించి స్వకీయ జనముగా ఈరోజు చేసుకోబోతున్నాడు. ఆయన సొంత ప్రజగా స్వకీయ జనముగా మనం ఏర్పరచుకోబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. నాయన, ఎవరైతే నాయన ప్రభా ఈ వీడియో చూసి వాగ్దానం విని ఆమెను అంటున్న వాళ్ళ జీవితాల్లో ఈరోజు గొప్ప కార్యాలు జరిగించండి. స్వకీయ సంపాద్యంగా నువ్వు చేసుకుని బిడ్డలను సొంత ప్రజలుగా చేసుకుని వాళ్ళ ఇరుకుల ఇబ్బందులను విడిపించి, ఎవరికైతే వివాహం కాలేదో వాళ్ళకి వివాహ సంబంధాలు సమకూర్చండి. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు దయచేయండి. గర్భఫలం లేని వారికి యేసుక్రీస్తు వాళ్ళ గర్భాలు ముట్టండి, వాళ్ళ గర్భాలు తెరవబడినగా యేసునామములో. ఎవరైతే రోగములతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు మీ గాయపు నష్టాలతో ముట్టి స్వస్థపరచమని యేసు నామములో కృప కలిగిన గాక నాయన తండ్రి. స్వస్థపరచమని, కుటుంబంలో ఆయన మంచి ఐక్యత, ప్రేమ దయచేయమని, మీ బిడ్డలుగా మీ మాటకు లోబడి మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్.